వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు. అలాంటి సేవపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వేతర సంస్థలు తమ సేవా కార్యకలాపాలతో మంచి పేరు తెచ్చుకుంటే మరికొన్ని సంస్థలు అవినీతి అక్రమాల్లో చిక్కుకుంటున్నాయి. ఇప్పుడు అదే సంస్థలు విదేశీ విధానాలను మనపై రుద్దే గుదిబండలుగా మారుతున్నాయి. కార్మిక వర్గ పోరాటాలను పక్కదారి పట్టించి కేవలం స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చీకటి ఎజెండాలను అమలు చేసే ఎన్జీఓల ఉద్యమాలు తీరం తాకని కెరటన్లా కనుమరుగవుతున్నాయి. వివాదాస్పదమవుతున్న ఎన్జీఓ ఉద్యమాలపై లెట్స్ వాచ్ ఆన్ బిగ్ స్టోరీ. గ్రీన్ పీస్ ఎన్జీఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాలను చేపట్టడంలో గ్రీన్ పీస్ సంస్థ ముందుంది. కానీ ఈ ఉద్యమాల వెనుక విదేశీ కంపెనీల రహస్య ఎజెండా దాగుందని తేలడంతో వివాదం రాజుకుంది. దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు, యురేనియం గనులు, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, జల విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎన్జీఓలు అండదండలు అందిస్తున్నాయని, ఆయా అభివృద్ధి ప్రాజెక్టులు ఆగిపోయేందుకు కృషి చేస్తున్నాయని ప్రధాని కార్యాలయం సహా హోం, ఆర్థిక తదితర మంత్రిత్వ శాఖలు కార్యాలయాలకు జాతీయ భద్రత సలహాదారు కార్యాలయానికి ఐబీ నివేదిక ప్రతులు పంపింది. ప్రజల సంక్షేమం పేరుతో సమస్యల పరిష్కారం సాకుతో సేకరిస్తున్న నిధులను స్వచ్ఛంద సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని నివేదికలో పేర్కొంది. మానవ హక్కుల పరిరక్షణ పేరుతో విదేశాల నుంచి సేకరిస్తున్న విరాళాలను మన దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఖర్చు చేస్తున్నాయని హెచ్చరించింది. పేరుకు స్వచ్ఛంద సంస్థలు, కానీ దేశంలో జరిగే పలు అభివృద్ధి ప్రాజెక్టులపై నిరసన గళం విప్పి అడుగడుగున ఆటంకాలు సృష్టించే అభివృద్ధి నిరోధకాలుగా మారుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ ప్రతికూల ప్రభావంతో ఆర్థిక వృద్ధిలో 2 నుంచి 3% తగ్గుదల నమోదయ్యే ముప్పు పొంచి ఉంది. అంతేకాదు, దేశంలోని పలు ఎన్జీఓలు, వాటికి విరాళాలు అందజేస్తున్న విదేశీ సంస్థలు గుజరాత్ సహా దేశంలోని పలు తాజా అభివృద్ధి ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అభివృద్ధిపై ఎన్జీఓల ప్రభావం పేరిట కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ బ్యూరో అందజేసిన నివేదిక సారాంశం ఇది. ఐబీ విచారణలో ఒక ఎన్జీఓ కార్యకర్తకు సంబంధించిన ల్యాప్టాప్ను స్కాన్ చేస్తే అందులో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న, ప్రతిపాదనలో ఉన్న 16 న్యూక్లియర్ ప్లాంట్లు వివరాలున్నాయని సదరు సమాచారాన్ని నివేదికలో పొందుపరిచింది. 5 యురేనియం గనులున్న ప్రాంతాలు కూడా ఇందులో మార్క్ చేసి ఉన్నాయని పేర్కొంది. కొన్నేళ్లుగా ఈ సంస్థల నుంచి వరుసగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపింది. ఈ నివేదికలో 2 అణు వ్యతిరేక సంస్థల పేర్లను ఐబీ పేర్కొంది. నేషనల్ అలయన్స్ ఆఫ్ యాంటీ న్యూక్లియర్ మూవ్మెంట్స్, పీపుల్స్ మూవ్మెంట్ అగెయిన్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీలను నిర్వహిస్తున్న ఉదయ్ కుమార్ దగ్గర చాలా రహస్య సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇతనికి అమెరికాలోని ఓ యూనివర్సిటీ నుంచి అయాచితంగా ఓ కాంట్రాక్ట్ వచ్చింది. ఇతన్ని విచారించినప్పుడు జర్మనీలోని సాంటాగ్ రేనర్ హెర్మన్ అనే వ్యక్తితో సంబంధాలున్నట్లు బయటపడింది. అతనికి సంబంధించిన ల్యాప్టాప్ ఉదయ్ కుమార్ దగ్గర దొరికింది. దీంతో పాటు దేశంలోని 50 మంది అణు వ్యతిరేక కార్యకర్తల వివరాలు కూడా చిన్న చిన్న కాగితాలపై లభించాయి. అయితే హెర్మెన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన సొంత జిల్లా నాగర్కోయిల్లో తనకు పరిచయమని ఉదయ్ కుమార్ అన్నాడు. అతని నుంచి ఎలాంటి మ్యాపులను పొందడం లేదా అందించడం చేయలేదన్నాడు.
షర్మిల విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద గ్రీన్ పీస్ సంస్థకు కేంద్రం ప్రశ్నపత్రం పంపింది. మీకు విదేశాల నుండి ఎన్ని నిధులు వస్తున్నాయి, వాటిని ఎలా ఖర్చు పెడుతున్నారో సవివరంగా చెప్పండి అని కోరింది. ఎన్జీఓలు నిరసనలు వ్యక్తం చేయరాదని అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని, ప్రజా అవసరాల కోసం నిరసనలు తెలిపే హక్కు ఎన్జీఓలకు ఉందని మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఐబీ నివేదికలో గ్రీన్ పీస్ సంస్థ పేరును చేర్చడాన్ని తప్పుపట్టారు. మోడీ సర్కారు కొలువుదీరగానే అమలు చేయాలనుకుంటున్న అభివృద్ధి నమూనాపై ఇప్పటికే పారిశ్రామిక వర్గాల్లో ఒక క్లారిటీ ఉంది. అందుకే ఆయా వర్గాలు ఎన్నికల వేళ మోడీ ఇమేజ్ ని ఆకాశానికి ఎత్తేసి ఎన్నికల వేళ డబ్బును వరదలా పారించారు. సరిగ్గా అధికారంలో వచ్చే సమయానికి మోడీ మార్కు విధ్వంసక అభివృద్ధి నమూనా అమలు చేసే క్రమంలో ఎన్జీఓలు, ప్రజా సంఘాలు ఎక్కడ అడ్డుపడతాయోనని భయంతో అటు మోడీ సర్కారు ఎన్జీఓలపై ఉక్కుపాదం మోపుతోందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై ఒక కోణం ఇలా ఉంటే, ఉద్యమాల్లో ఎన్జీఓల పాత్ర, విదేశీ నిధులు అనే అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది. అసలు ఎన్జీఓలంటే ఏమిటి? లాభాపేక్ష లేకుండా కేవలం సేవకే ఎన్జీఓలు పరిమితమయ్యాయా? ఎన్జీఓలతో ప్రజా ఉద్యమాలు పక్కదారి పడుతున్నాయా? రహస్య ఎజెండాలు అమలు పరిచేందుకు ఎన్జీఓలకు విదేశీ నిధులు అందుతున్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు మన ముందున్నాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా, లాభాపేక్ష లేకుండా మానవ సంక్షేమానికి పనిచేసే సంస్థలను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గా పిలుస్తారు. పాశ్చాత్య దేశాలలో బానిసత్వానికి వ్యతిరేకంగా 1839లో ఉద్యమాన్ని చేపట్టింది స్వచ్ఛంద సంస్థలే. ఒక రకంగా ఇవే తొలి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలుగా చెప్పవచ్చు. ఆ తర్వాత అనేక సంస్థలు పుట్టాయి. 1914 నాటికి దాదాపు 1083 స్వచ్ఛంద సంస్థలు ఉన్నట్టు ఒక అంచనా. ఇవన్నీ కూడా మహిళలకు ఓటు హక్కు, బానిసత్వ వ్యతిరేకంగా, ప్రపంచ నిరాయుధీకరణ వంటి వాటి కోసం పోరాటాలు చేశాయి. అయితే ఈ సంస్థలు స్వచ్ఛంద సంస్థలుగా ప్రాచుర్యం పొందింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన తర్వాత ఐరాస చార్టర్ 10వ చాప్టర్లో 71వ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వాలు, సభ్య దేశాలు మాత్రమే కాకుండా సంప్రదింపులు పాత్ర కోసం కొన్ని సంస్థల అవసరం ఉందని పేర్కొని స్వచ్ఛంద సంస్థల ఆవశ్యకతను పేర్కొంది. అనంతర కాలంలో సంక్షేమ రాజ్య భావనను పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల రంగం వేగంగా అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దంలో ప్రారంభమైన ప్రపంచీకరణ స్వచ్ఛంద సంస్థల ప్రాముఖ్యతను పెంచింది. అంతర్జాతీయ సంస్థలలో జరిగే ప్రతి ఒప్పందానికి పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలే కేంద్రంగా ఉన్న నేపథ్యంలో దానిని ప్రతిఘటించేందుకు ఎన్జీఓల సమస్యల మానవీయ కోణ అవసరాన్ని ఎత్తి చూపుతూ పనిచేయడం ప్రారంభించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు పెట్టుబడిదారీ విధానాలను అనుసరించడం మొదలుపెట్టి ప్రజా సంక్షేమం నుంచి తప్పుకునే ప్రయత్నం ప్రారంభించడమే ఎన్జీఓల పుట్టుకకు కారణమవుతుందనేది వాస్తవం. అయితే ఇప్పుడు ఒక కొత్త సమస్య ప్రారంభమైంది. ఒక దేశంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందుతున్న నేపథ్యంలో వారి ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నాయన్నది ఆరోపణ. ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు మనకు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే వినిపిస్తున్నాయి. బీటీ వంకాయను వాణిజ్యపరంగా విడుదల చేసిన క్రమంలో విదేశీ ఎన్జీఓ సంస్థ గ్రీన్ పీస్ వార్తల్లోకెక్కింది. గ్రీన్ పీస్ ఎన్జీఓ బీటీ వంకాయను తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పట్లో దీనికి విదేశీ నిధులు అందేవి. ఇప్పుడు దేశీయంగా కూడా దీనికి మంచి మద్దతు లభిస్తోంది. భారతదేశం తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలను విదేశీ ఎన్జీఓలు, వాటి అండ ఉన్న దేశీ ఎన్జీఓలు ప్రభావితం చేస్తున్నాయన్న వాదన ఈ సందర్భంగా బలంగా వినవచ్చింది.
99.99% ఎన్జీఓలు అప్పట్లో బీటీ వంకాయను వ్యతిరేకించడం విశేషం. దేశీయంగా ఉన్న ఎన్జీఓలు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, సామాజిక సేవలను ప్రోత్సహించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బ్రిటన్, జర్మనీ, నార్వే తదితర దేశాల ప్రభుత్వాలతో పాటు అక్కడి సంస్థలు విదేశాల్లోని ఎన్జీఓలకు నిధులు అందజేయడం ఎప్పటి నుంచో వస్తోంది. భారత్కు చెందిన సంస్థలు సైతం ఈ నిధులు స్వీకరిస్తున్నాయి. కొన్ని మతపరమైన సంస్థల విషయంలో మాత్రం ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయా నిధులను అవి పరోక్షంగా మత ప్రచారానికి వినియోగించుకున్నాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే దశాబ్ది క్రితం శిశు విక్రయాల ఉదంతం ఎంతో సంచలనం సృష్టించింది. అప్పట్లో ఓ పోలీసు ఉన్నతాధికారి భార్య సారథ్యంలోని ఎన్జీఓపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కాలానికి వస్తే కేరళలోని అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, బీటీ వంకాయ వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, అవినీతికి వ్యతిరేకంగా జరిగిన అన్నా హజారే ఆందోళన లాంటి వాటిల్లో సైతం ఆయా ఎన్జీఓలపై పలు ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో నిజం లేదని ఆయా సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఎన్జీఓ పాత్రతో ప్రజా ఆందోళనలు వ్యవస్థీకృతం చేసి వాటి ద్వారా ప్రయోజనం పొందే సంస్థల్లా మారాయనేది విశ్లేషకులు పేర్కొంటున్నారు. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఎన్నో ఎన్జీఓ ఉద్యమాలకు విదేశీ నిధులు అందాయనే వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందడంతో అటు ప్రజల్లో, ఉద్యమకారుల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంపై కూడా ఈ తరహా విమర్శలే వినిపించాయి. అన్నా బృందంలోని ప్రముఖ సభ్యులైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి నిధులను అందుకున్నారని ప్రముఖ రచయిత్రి, హక్కుల కార్యకర్త అరుంధతి రాయ్ ఆరోపణలు చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ నేతలైన అన్నా హజారే, కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్ ను మెగసెసే అవార్డుకు ఫైనాన్స్ వనరులు సమకూర్చేది ఫోర్డ్ ఫౌండేషన్. అవినీతి వ్యతిరేక ఉద్యమ కాలంలోనే ఫోర్డ్ ఫౌండేషన్ మద్దతు ఆరోపణలు వచ్చాయి. అయితే సమాచార హక్కు చట్టం వ్యాప్తికి పాటుపడుతున్న కబీర్ సంస్థకు మాత్రమే అందించామని ఫోర్డ్ ఫౌండేషన్ వివరణ ఇచ్చింది. వాస్తవానికి ప్రభుత్వ విధానాలలో కలుగు చేసుకునే మల్టీనేషనల్ సంస్థల వేదికగా ఫోర్డ్ ఫౌండేషన్ కు పేరుంది. అటువంటి సంస్థ నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న కేజ్రీవాల్, సిసోడియా $4 లక్షల పొందారనే ఆరోపణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆరోపణపై కేజ్రీవాల్ ఖండించగా సిసోడియా మాత్రం నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం. పైగా కొన్ని డాక్యుమెంటరీల నిర్మాణం కోసం ఈ నిధులను వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఇలా స్వదేశీ విధానంలో విదేశీ హస్తంపై ఆందోళనలు మిన్నంటాయి. అయితే ఫోర్డ్ ఫౌండేషన్ ఇండియాకు కొత్త కాదు. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలోనే అమెరికా తరఫున మన దేశంలో గూఢచర్యను నడిపిన చరిత్ర ఫోర్డ్ ఫౌండేషన్ కు ఉన్నదని తాకట్టులో భారతదేశం అన్న పుస్తకంలో అప్పటి కమ్యూనిస్టు పార్టీ నేత తరిమెల నాగిరెడ్డి గారు వెల్లడించారు. చారిటీ సేవల పేరుతో ఈ ఫౌండేషన్ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించింది. ఎన్జీఓ సంస్థల ఉద్యమాల వెనుక కూడా ఫోర్డ్ ఫౌండేషన్ ఉందన్న వార్తలు నిస్సందేహంగా ఆందోళనకరం.
ఈ ఆరోపణలు నిజమే అయితే సదరు ఎన్జీఓలకు రహస్య ఎజెండా ఉందని చెప్పవచ్చు. విదేశీ నిధుల వరద కేవలం ఎన్జీఓలకే పరిమితం కాలేదు. ఈ జాడ్యం రాజకీయ పార్టీలోనూ ఉంది. ఏకంగా దేశ పరిపాలనను, సార్వభౌమాధికారాన్ని సైతం తాకట్టు పెట్టే ఈ చర్యలు మన దేశంలో విచ్చలవిడిగా కొనసాగడం సిగ్గుచేటనే చెప్పవచ్చు. ఇక రాజకీయ పార్టీలకు సైతం విదేశీ నిధుల జాడ్యం వదలలేదనే చెప్పాలి. ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ సంస్థలు అండదండలు అందిస్తున్నాయన్న అనుమానాలకు ఊతమిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ ఏఏపీకి అన్ని విధాలా సహకారం ఇస్తోందని ఈ పిటిషన్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎన్ఆర్ఐల పేరుతో అమెరికా నుంచి ఢిల్లీ ఓటర్లకు పెద్ద ఎత్తున ఫోన్లు, ఎస్ఎంఎస్లు వచ్చాయని, ఈ కార్యక్రమం వెనుక ఫోర్డ్ ఫౌండేషన్ హస్తం ఉందని పిటిషనర్ ఆరోపించారు. దీన్ని బట్టి ఈ దేశ విధానాలను విదేశీ సంస్థలు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ తరహా విదేశీ జోక్యం వివిధ రూపాల్లో దేశంలోని ఇతర పార్టీలకు కూడా అందుతోంది. ఉదాహరణకి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగాను విదేశీ ప్రభుత్వాల అధికారుల అభిప్రాయాలను కొందరు భారతీయ ప్రముఖులు డిమాండ్ చేశారు. ఎన్నికల విషయం అటుంచి కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఏ మంత్రి పదవి నిర్వహించాలన్న విషయంలో కూడా అమెరికా ప్రభావితం చేస్తుందని వికీలీక్స్ వెల్లడి చేసిన డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడైంది. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీని నియమించినప్పుడు అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ అసహనం వ్యక్తం చేశారని, ఆయన బదులు మాంటేగ్ సింగ్ అహ్లూవాలియాను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారని వికీలీక్స్ పత్రాలు వెల్లడి చేశాయి. ఇలా విదేశీ జోక్యం తారాస్థాయికి చేరింది. దేశంలో పాశ్చాత్య విలువలు చాప కింద నీరులా విజ్ఞానం, భాష తదితర రూపాలలో పనిచేస్తున్న నేపథ్యంలో ఇటువంటి సంస్థలు రహస్య ఎజెండాలు పాటించడం పెద్ద ఆశ్చర్యకరమేమీ కాదు. ఎందుకంటే మనం చదువుకునే విషయాలలోనే అంతర్లీనంగా పాశ్చాత్య ఎజెండా ఉంటుంది. మనం నిత్యం చూసే వాణిజ్య ప్రకటనలే అందుకు తార్కాణం. ప్రపంచీకరణతో ప్రపంచమే కుగ్రామం అవుతున్న నేపథ్యంలో ఇటువంటి సంస్థలకు వేరే అజెండాలు ఉంటాయనుకోవడం అమాయకత్వమే అవుతుంది. దేశాన్ని సాంస్కృతిక, ఆర్థిక సామ్రాజ్యవాదంలోకి జారిపోనివ్వకుండా ప్రభుత్వాలు, పౌరులు జాగృతమైనప్పుడు ఎటువంటి అజెండాలు పనిచేయవన్నది వాస్తవం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు 99 టీవీ.